హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్ను కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చి ములక్కాడ ఆవకాయ. వెరీ స్పెషల్ పచ్చడి అండి. అంతేకాదు వెరీ స్పెషల్ టేస్ట్ కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అబ్బా అద్భుతం అంటే అద్భుతమనే చెప్పొచ్చు. అంతేకాదు చాలా సింపుల్ కూడానండి పచ్చడి తయారు చేసుకోవడం. ఫస్ట్ ఒక బాండీ పెట్టి దాంట్లో నూనె వేయండి. నూనె బాగా వేడవ్వాలి. ములక్కాడని ముందుగానే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తడంటూ ఉండకూడదండి, కొంచెం కూడాని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ములక్కాడని కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు నూనె బాగా మరిగిన తర్వాత మనం ములక్కాడ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఒకే ఒక్క ములక్కాడతో పచ్చడి చేస్తున్నాను. ఎందుకంటే వెజిటేబుల్ పచ్చడిలో కూడా నిల్వ ఉంచుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకని ఈ పచ్చడి నిల్వ ఉంటుంది, బట్ నేను మాత్రం కొంచెం వన్ మంత్ ఉండేలా చేసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ రోజులు ఉండేలా కూడా పెట్టుకోండి. ఇప్పుడు వేడి వేడి నూనెలో ములక్కాడలు వేసాం కదా, చక్కగా ఇవి కాస్త సిమ్లో దోరగా వేగనివ్వాలి. ములక్కాడ మరీ ఎక్కువ వేగకూడదండి. ములక్కాడ ఎక్కువ వేగిందంటే పచ్చడి టేస్ట్లో ములక్కాడ గుజ్జు రాదు, ఇంకంత టేస్ట్ అనిపించదు. సో కొంచెం మాత్రమే వేగాలి, ఎక్కువసేపు వేగకూడదు ములక్కాడలో. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నూనె అంతా చల్లారే వరకు ఉంచేయాలి. ఇప్పుడు కారం, ఉప్పు, చింతపండు, సాల్టు, ఆవ పిండి తీసుకోవాలి. కలుపుకునే విధానం చూడండి. నేను కారం ఒక ములక్కాడికి 2 స్పూన్స్ వేసానండి. ఆవపిండి కూడా 2 స్పూన్స్ వేసాను. సాల్ట్ అయితే 1.5 స్పూన్ వేసాను. చింతపండు ఒక చిన్ని నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలండి. ఖచ్చితంగా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ములక్కాడ పచ్చడికి పులుపు రావాలంటే చింతపండు ఉండాలి, గ్రేవీ రావాలన్నా చింతపండు ఉండాలి. సో చింతపండు నేను ఒక నిమ్మకాయ సైజు వేసుకున్నాను, మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. ఇలా చింతపండుని విడతీసి విడివిడిగా వెయ్యాలి, ముద్దలా కాదు. ఇవన్నీ కలుపుకొని పచ్చడి ముక్కలకి పట్టేలా కలుపుకొని, ఇంకా కొంచెం నూనె పడుతుంది, ఇందులో కొంచెం నూనె వేస్తాను. ఇది ఇలా 3 days నిల్వ ఉంచుకోవాలండి. మనం 3 days తర్వాతే తినాలి. దీని టేస్ట్ నిజంగా వేడివేడి అన్నంలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఓకే, ఇలా కలుపుకోవాలి పచ్చడి అంతాని. ఇది 3 daysకి చాలా చాలా టేస్ట్ వస్తుందండి. దీంట్లో చివరగా కాస్త పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుంటే దీని కలర్ కూడా కొంచెం బాగా కనిపిస్తుంది. అంతేనండి, ఇలా చేసుకోవాలి. చాలా ఈజీ సింపుల్ రెసిపీ. మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్ పికిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను చేసి పెడతాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓకే, ములక్కాడ పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ములక్కాడ ఆవకాయ వేసుకొని చిటికెడు నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా అనాల్సిందే ఎవరైనా.